గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో ఓట్ల లెక్కింపుపై సీఈఓ ముఖేష్ మీనా సమీక్ష, కౌంటింగ్ ఏర్పాట్లపై చర్చ. కుట్రలు చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు, కౌంటింగ్లో ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలన్న సజ్జల. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాదే విజయం, 48 గంటల్లో తేలిపోతుందన్న జూపల్లి. పదేళ్లు విపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఖతమైందా? మళ్లీ తామే అధికారంలోకి వస్తామన్న కేసీఆర్. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం, గ్యారంటీలను అమలు చేస్తామన్న సోనియా గాంధీ. కొనసాగుతున్న సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు, మరోసారి అధికారాన్ని కైవసం చేసుకునే దిశగా ఎస్కేఎం. రాష్ట్రంలో ఈ నెల 4న చేపట్టనున్న ఎన్నికల ఓట్ల లెక్కింపుపై ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. సచివాలయం నుంచి రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫలితాలను త్వరితగతిన ప్రకటించేందుకు జిల్లాల వారీగా చేస్తున్న ముందస్తు ఏర్పాట్లపై ఆరా తీశారు. ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు, ఈవీఎంలలో పోలైన ఓట్ల లెక్కింపునకు చేపట్టాల్సిన అంశాలపై ఈసీఓ చర్చించారు. రౌండ్ల వారీగా ఫలితాల ట్యాబ్యులేషన్, ఎన్కోర్లో ఫీడ్ చేయడం, అందుకు అవసరమైన ఐటీ సిస్టమ్ల ఏర్పాటుపై సీఈఓ పలు సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఈవీఎంలను సీల్ చేసే విధానంపై అవగాహన, స్టాట్యూటరీ నివేదిక, రౌండ్ వైజ్ నివేదికలు పంపించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు, ఈ నెల 8వ తేదీలోపు నివేదించాల్సిన ఇండెక్స్ కార్డు రూపొందించే విధానంపై సూచనలు చేశారు. 3 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు తదితర అంశాలపై జిల్లాల వారీగా ఎన్నికల అధికారులతో సీఈఓ మీనా సమీక్షించారు. టీడీపీపై వైసీపీ నేత సజ్జల తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో డ్రామాలు ఆడటంలో టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధహస్తుడని అన్నారు. కౌంటింగ్ సందర్భంగా ప్రత్యర్థులు కుట్రలకు తెరతీస్తారని చెప్పారు. వైసీపీ కార్యకర్తలు ఎక్కడా సంయమనం కోల్పోవద్దని సూచించారు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకు సజ్జల కీలక సూచనలు చేశారు. పోస్టల్ బ్యాలెట్పై ఉన్న అధికారి సంతకం విషయంలో అనుమానం ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు. ప్రత్యర్థులు రెచ్చగొట్టి మీ ఫోకస్ను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తాయి. ప్రజలు ఏమి ఓటు చేశారో, ఎవరికి బ్లెస్సింగ్స్ ఇచ్చారో అవే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే పోటీ ఇంత తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు, అందులోనూ మన రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యర్థులు ఏ రకమైన దీనికైనా పోయి ఎలాంటి కుట్రలకైనా పాల్పడి వాళ్ళ దీనికి తగినట్టు మలుచుకోవడానికి వ్యవస్థల్లో కూడా చొరబడి చేసే అలవాటు ఉన్న ప్రత్యర్థులు మనం ఇక్కడ ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాతావరణం కూడా కొంచెం ఇదిగా ఉన్నందువల్ల మనం మోర్ అలర్ట్గా ఉండాలని చెప్తున్నాం. మామూలుగా అయినా బాధ్యతతో ఉండాలి, ఇప్పుడు అదే బాధ్యతతో ఉండాలి. బాధ్యతతో పాటు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం పూర్తి మనసు లగ్నం చేయడంతో పాటు అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కడ బ్యాలెన్స్ అనేది మనం లూజ్ కాకుండా, అంటే మనకు ఆ క్షణంలో అవి చేస్తున్నవి తప్పని తెలిసినప్పుడు కోపం వచ్చి ఇంకో రకంగా రియాక్ట్ అయ్యాం. మనం జరిగే పనిని సాఫీగా జరిగే పనిని అంతటా మనం చెడగొట్టుకోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోకుండా
బట్ అట్ ది సేమ్ టైం మనం అనుకున్న మన అబ్జర్వేషన్ ఏదైతే ఉందో పొరపాటు జరిగింది అనుకుంటే ఆ పొరపాటు రికార్డ్ అయి తీరాలి, చేరాల్సిన దానికి వాళ్ళు చేరాలి. ఏదైతే ప్రజాస్వామ్యంలో మనం ఎక్స్పెక్ట్ చేసే ఇది రిజల్ట్. ఏపీలో కూటమి అధికారంలోకి రాబోతోందని సర్వేలు తేల్చాయని టీడీపీ నేత బుద్ధ వెంకన్న అన్నారు. సీఎంగా చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెడతారని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సర్వే ఫలితాల కోసం చూశారని చెప్పారు. ఆరామస్థాన్తో వైసీపీ వస్తుందని చెప్పి జగన్ చెప్పించారని విమర్శించారు. కూటమి అధికారంలోకి రాకుంటే తాను 4 కోసుకుంటానని ఛాలెంజ్ చేశారు. కూటమి వస్తే ఆరామస్థాన్ తను 4 కోసుకుంటాడా అని సవాల్ విసిరారు. జగన్ నీ క్రిమినల్ ఆలోచనలతో ఫేక్ సర్వే చేయించారని విమర్శించారు. వైసీపీ క్యాడర్లో ఇప్పటికే ఓటమి నైరాశ్యం ఉందన్నారు. కూటమికి 130 సీట్లకు పైగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కౌంటింగ్ ఏజెంట్లలాగే వెళ్లే విపక్ష పార్టీల వారిని భయపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంకా 2 రోజులు ఉందనగా ఎందుకు ఇంకా ప్రజల్ని అలా తెలుగుదేశం పార్టీ కేటర్ని ఆత్మస్థైర్యాన్ని ఆఖరికి ఓటు వేసిన ప్రతి ఒక్కరి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం కోసమే ఈ ఆరామస్థాన్ సర్వే. మంత్రాలకి చింతకాయలు రాలవు. 60 శాతం నిజమైనటువంటి సర్వే అన్నీ కూడా కూటమికి హైయెస్ట్ సీట్లు వస్తున్నాయని ఇస్తే నిన్న సాయంత్రం ఆరామస్థాన్ అనే వ్యక్తితో ఈ ఫేక్ సర్వే పెట్టించడం జరిగింది. ఇండియా టుడే ఇంకా మిగతా ఛానల్స్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంకా 2 రోజులు ఉందనగా ఎందుకు ఇంకా. అనకాపల్లిలో బీజేపీ కూటమి అభ్యర్థి సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూన్ 4న ఇటు దేశంలో అటు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సునామీ సృష్టించబోతోందని అన్నారు. నిన్న వచ్చి అన్ని ఎగ్జిట్ పోల్స్ దేశంలో రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తుందని వచ్చాయని, వైసీపీ నాయకులు కౌంటింగ్కు ఆటంకం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కౌంటింగ్లో కూటమి ఏజెంట్లు ఎవరూ సహనం కోల్పోవద్దని తెలిపారు ఆయన. భారతదేశంలో కానీ ఇక్కడ జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి ఆంధ్రప్రదేశ్లో, అలాగే భారతదేశంలో ఎన్డీఏ 2 కూడా బ్రహ్మాండమైన విజయం సాధిస్తున్నాయి. ఏదైతే ముందు నుంచి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 400 సీట్లు పైచిలుకు అన్నారో, ఈరోజు భారతదేశంలో క్రెడిబిలిటీ ఉన్నాయి ఆల్ ఎగ్జిట్ పోల్స్ ఎక్కడ కూడా తేడా లేకుండా అవే చెప్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన నేరాలు, ఘోరాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, దౌర్జన్యాలు, అక్రమాలు, అవినీతి ఏదైతే ప్రజలు చూసి విసిగి కసిగా ఓట్లేశారని ముందు నుంచి మేము చెప్తున్నాం. నిన్న ఎగ్జిట్ పోల్స్లో అదే నిజమైంది. ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ ఇక్కడ జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి ఆంధ్రప్రదేశ్లో, అలాగే భారతదేశంలో ఎన్డీఏ పంతొమ్మిది 1999కి ముందు తెలంగాణలో దారుణమైన పరిస్థితులు ఉండేవని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కరువు, వలసలు, ఆత్మహత్యలు, ఆకలి చావులు తాండవించేవని తెలిపారు. తెలంగాణ అనుభవించిన బాధ ఊహించుకుంటే ఇప్పుడు కూడా దుఃఖం వచ్చేదని అన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన తెలంగాణ దశాబ్ది ఉత్సవ ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా ప్రసంగించారు. యావత్ తెలంగాణ వరుస కరువులకు, వలసలకు, కరెంటు కోతలకు, ఆత్మహత్యలకు, చేనేత కార్మికుల ఆకలి చావులకు నెలవుగా ఉండేదని చెప్పారు. తాను కూడా అధికార పదవుల్లో ఉన్నానని తెలిపారు. ఆ రోజుల్లో సాటి మిత్రులతో కలిసి తమ దుఃఖాన్ని పంచుకునే వాళ్ళమని గుర్తు చేశారు. కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణ అంశాన్ని ఎత్తుకున్నారని విమర్శించారు. తెలంగాణ వచ్చుడు అనే ఒకే ఒక నినాదంతో
అపజయాలు వచ్చినాయి, జయం వచ్చినట్టు పొంగిపోలేదు, అపజయం వస్తే పొంగిపోలేదు. కానీ దాన్ని మలుచుకుంటూ పోయినాం. చివరికి చాలా 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 ప్రయాసపడి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ సాధించుకొని రాష్ట్రం అపాయింటెడ్ డే వచ్చిన రోజే ఈ రోజు, ఈ జూన్ 2. ఇట్లా తెలంగాణ రాష్ట్రం వస్తుంది, 10 సంవత్సరాలు నిండుతాయి, దశాబ్ది ఉత్సవాలు కూడా జరుపుతారు. ఎవడు కూడా కళ కూడా లేదు కనీసం. అయితే వాడవాడు వీడవాడు పాపం అవగాహన ఉన్నోడు లేనోడు బీఆర్ఎస్ కథమే చేస్తాం భయ్ మోకాలంత ఎత్తులేనోడు కూడా మాట్లాడుతుంది. కథమైతుందా? ఇంత వ్యవస్థీకృతమైన పోరాటం, ఇంత ఏర్లు 25 సంవత్సరాల వృక్షం కదా బీఆర్ఎస్ అంటే. అసెంబ్లీ ఎన్నికల మనం ఓడిపోయింది. సరే కొంత నైరాశ్యం వస్తుంది కదా సహజంగానే. ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నాం 4 రోజులు. మళ్ళీ నేను బస్ ఎక్కితే మళ్ళీ అదే గర్జన, అదే కథ. అంటే విషయం ఏంటంటే అంత రూట్స్ ఉన్నటువంటి అన్న పునాదులు ఉన్నటువంటి ఇవి వచ్చేటివి టెంపరీ సెట్ బ్యాక్స్, చాలా చిన్న విషయాలు. ఇవి సహజంగా వస్తుంటాయి, చాలా జరుగుతాయి ఇట్లా హిస్టరీలో మనం చూస్తే. మనకన్నా ముందు కూడా 10 ఏళ్ళు కాంగ్రెస్ అపోజిషన్ లో ఉండే కదా, ఇప్పుడు కథం అయిపోయిందా? కాలే కదా, మళ్ళా ప్రభుత్వానికి వచ్చింది కదా. అట్లనే గ్యారంటీగా మళ్ళా రేపు వచ్చేది బీఆర్ఎస్ 100%. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక అమరవీరుల స్తూపం వద్ద ఎమ్మెల్యే మల్రెడ్డి ఘన నివాళులు అర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామన్నారు. రాష్ట్ర ప్రజలకు ఎల్లప్పుడూ పథకాలు అందించడంలో ముందుంటూ తెలంగాణను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుందన్నారు. ప్రజల ఆంక్షలను, ఆశయాలను తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఇచ్చిన సోనియా తల్లి అందరికీ కూడా తెలంగాణలో పోరాడి తెచ్చుకున్న తెలంగాణ, ఈ పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆత్మ గౌరవం లేకుండా 10 సంవత్సరాలు అన్యాయం చేసినటువంటి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పి 10వ సంవత్సరంలో మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని పెంచుతూ ఆత్మకు వాళ్ళకు శాంతి కలుగుతుంది. తెలంగాణ ప్రజల యొక్క నిరుద్యోగులకు కానీ ఉద్యోగులకు కానీ తెలంగాణ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి నేను తెలంగాణ పక్షాన తెలంగాణ ప్రజలకు 10 సంవత్సరాల పండుగ జరుపుకుంటున్నటువంటి తెలంగాణ 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొన్నం, విప్పులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ప్రజల సంక్షేమమే తమ ధ్యేయంగా పనిచేస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. స్థానిక అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, ఎంపీపీ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, సీనియర్ నాయకుడు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో మునిగి తేలుతూ ఉన్నారు ప్రజలు. ఎందుకంటే తెలంగాణ సాధించుకున్న రోజు జూన్ 2. దాన్ని పురస్కరించుకొని ఇక్కడ అధికార యంత్రాంగం కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ ఈ పండుగలో పాల్గొని అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ ఉన్నారు. మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 11వ సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంగా అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ జాతీయ జెండాను ఆవిష్కరిస్తూ మన ప్రాంత అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం కావాలనే ఆలోచనతో ఈ 10 సంవత్సరాల కాలంలో ఏ విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వము ఏ విధంగా అభివృద్ధిలో ముందడుగు వేసిందో రేపు రాబో కాలంలో గిట ఈ ప్రభుత్వం గిట అదే విధంగా ప్రజలకు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. దీనికి మేయర్ గుండు సుధారాణి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో కమిషనర్, కార్పొరేటర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సంబరాలు అంబరానంటాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జాతీయ పతాక ఆవిష్కరించారు. పలువురు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, సచివాలయం అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నాయకులు, అధికారులు అమరవీరుల స్తూపం వద్ద ఘన నివాళులు అర్పించారు. తాజాగా హన్మకొండలోని అమరవీరుల స్తూపం వద్ద కలెక్టర్ సిక్తా పట్నాయక్ నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నివాళులు అర్పించారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాలోని అమరవీరుల స్తూపం వద్ద ప్రజలు నివాళులర్పిస్తున్నారు. ప్రధాన కూడళ్లలో జాతీయ జెండా ఆవిష్కరించి ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా వరంగల్లోని అమరవీరుల స్తూపం వద్ద జిల్లా కలెక్టర్ ప్రావీణ్య నివాళులర్పించి తెలంగాణ తల్లికి పూలమాల వేశారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాచకొండ కమిషనర్ సిపి జోషి కార్యాలయ సిబ్బందితో కలిసి జెండా వందనం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజలకు అభినందనలు తెలిపారు సిపి. తాను గత 20 సంవత్సరాలుగా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నానని, రాష్ట్ర విభజనకు ముందున్న పరిస్థితులు, విభజన తర్వాత జరిగిన అభివృద్ధిని తాను కళ్లారా చూశారన్నారు. ఉద్యమకాల చరిత్రలో తాను కూడా ఉండటం తన అదృష్టంగా అభివర్ణించారు. ఉద్యమ సమయంలో పోలీస్ శాఖ చాలా బాధ్యతగా పనిచేసిందన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చెంచల్గూడ కేంద్ర కారాగారంలో ఘనంగా నిర్వహించారు. జైలు సూపరింటెండెంట్ నవాబ్ శివకుమార్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసులు, జైలు సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ బస్ భవన్లో జాతీయ జెండాను ఎగురవేశారు ఎండీ సజ్జనార్. అనంతరం అమరులకు నివాళులర్పించారు. తెలంగాణ సాధనలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయమని అన్నారు. ఉద్యమ స్ఫూర్తితోనే సంస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం విజయవంతంగా అమలవుతోందని తెలిపారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా 2990 కొత్త బస్సులు తెచ్చామని తెలిపారు. త్వరలోనే టీజీఎస్ ఆర్టీసీలో 3000 ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పుకొచ్చారు. ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమాలు, పిడికిలి బిగించి కొట్లాడిన పోరాటాలు, ఎందరో అమరవీరుల బలిదానాలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైంది. 10 ఏళ్ల ప్రస్థానానికి చేరుకుని నేడు దశాబ్ది వేడుకల సంబరాలతో నేడు మురిసిపోతోంది. అయితే ఈ సంబరాల వేళ తెలంగాణ తొలి మలి ఉద్యమాలకు గుమ్మంగా నిలిచిన ఖమ్మం జిల్లా పోరాటాల గురించి తెలుసుకోవాల్సిందే. ప్రజా ఉద్యమాలకు, చైతన్య పోరాటాలకు గుమ్మంగా నిలిచింది ఖమ్మం జిల్లా. తెలంగాణ తొలి మలి ఉద్యమాల్లో కీలక భూమిక పోషించింది. జై తెలంగాణ, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అంటూ గర్జించి తొలిదశ ఉద్యమానికి ఊపిరిలూదింది. అన్నాబత్తుల రవీంద్రనాథ్, పోటు కృష్ణమూర్తి, కొలిశెట్టి రామ్దాస్, తిప్పన సిద్ధులు వంటి పోరాట యోధుల స్ఫూర్తితో మలిదశ ఉద్యమంలో తనదైన పాత్రను పోషించింది. కేసీఆర్ను అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించినప్పుడు ఉద్యమ గానమై మారుమ్రోగింది. సకల జనుల సమ్మెలో సబ్బండ వర్గాలు రోడ్డెక్కి తమ ఆకాంక్షను చాటినప్పుడు ఆంధ్రాకు సరిహద్దును ఉన్నప్పటికీ తనదైన ప్రత్యేక స్పృహతో
తెలంగాణ సాధనోద్యమంలో ఖమ్మం జిల్లా కీలక పాత్ర పోషించింది. చైతన్యాల ఖిల్లాగా పేరుగాంచిన ఖమ్మం జిల్లా మలిదశ ఆరంభం నుంచి చివరి వరకు అడుగడుగునా తన క్రియాశీలతను చాటింది. ఎన్నో ఘట్టాలకు పరిణామాలకు వేదికగా నిలిచింది. మలిదశ ఉద్యమం 2009 సమయంలో కరీంనగర్లో అరెస్ట్ అనంతరం కేసీఆర్ను ఖమ్మం తీసుకురాగా ఆయన ఆసుపత్రిలో చేపట్టిన దీక్ష కీలక మలుపుగా నిలిచింది. ఆ సమయంలో ఉమ్మడి జిల్లాకు చెందిన పలు రాజకీయ పక్షాల నాయకులు కేసీఆర్కు అండగా నిలిచిన తీరు ఉద్యమకాంక్షను మరింత రగిల్చింది. అటు కేటీపీఎస్ కార్మికులు, సింగరేణి, ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు, అధికారులు మేము సైతం అంటూ ఉద్యమ సారథులై సమైక్యంగా కదిలి రావడంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. 1969లో పాల్వంచలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పురుడు పోసుకుంది. కేటీపీఎస్ నిర్మాణ దశలో ఉద్యోగ నియామకాల్లో అన్యాయం జరుగుతోందని, ఆంధ్ర ప్రజలు అధిక శాతం తీసుకుపోతున్నారన్న ఆవేదనతో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అంటూ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఆంధ్ర నుంచి వలస వచ్చిన వారికి వ్యతిరేకంగా ఆనాడు పోరాటం చేయగా ఆ తర్వాత ఆ ఉద్యమం ఇల్లెందుకు వ్యాపించింది. ఇక ఉస్మానియాలో చదివే తెలంగాణ విద్యార్థులకు సీట్లు రావడం లేదని ఖమ్మంలో అన్నాబత్తుల రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో 14 రోజులు చేసిన నిరాహార దీక్ష తెలంగాణ ప్రాంతంలో తొలిదశ ఉద్యమానికి బీజం వేసింది. సింగరేణి కార్మికులు, కేటీపీఎస్ కార్మికులు తమ ఉద్యోగాలు తమకు కావాలని చేసిన పోరాట ఫలితంగా స్థానికులకు ఉద్యోగాలిచ్చే 610 జీవోకు బీజం పడింది. తొలిదశ ఉద్యమం ముగిసిన అనంతరం రాష్ట్ర సాధన ఉద్యమం కొంత పక్కకు పోయినా మళ్లీ కేసీఆర్తో పాటు కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్, కోదండరాం, గద్దర్ తదితరుల సారథ్యంలో ఉద్యమం ఊపిరి పోసుకుంది. నిధులు, నీళ్లు, నియామకాల ఆకాంక్షతో మొదలైన మలిదశ రాష్ట్ర సాధన ఉద్యమం అనతి కాలంలోనే ప్రజల్లోకి వెళ్ళింది. ఖమ్మం జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక, విద్యార్థి, యువజన, మహిళా, ఉద్యోగ సంఘాలు జై తెలంగాణ నినాదం అందుకున్నాయి. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అన్న నినాదంతో 2009లో అప్పటి టీఆర్ఎస్ నేతగా ఉన్న కేసీఆర్ ఉద్యమాన్ని ఉధృతం చేసి కరీంనగర్లో అరెస్ట్ అయి ఖమ్మం రావడం, ఖమ్మం జైల్లో ఉంచడం, జైల్లో కూడా కేసీఆర్ దీక్ష చేపట్టడం, ఆసుపత్రికి తరలించిన దీక్ష కొనసాగించడం, ఖమ్మం ఆసుపత్రి వద్ద అప్పటి టీఆర్ఎస్తో పాటు సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, సిపిఐ, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, అన్ని వర్గాల ప్రజలు, తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున సంఘీభావం పలకడం ఆనాటి పోరాటంలో ముఖ్య ఘట్టాలుగా నిలిచాయి. రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీ విద్యార్థులు తెలంగాణ ఉద్యమానికి కదం తొక్కడంతో ఆనాటి హోంశాఖ మంత్రి చిదంబరం 2009 నవంబర్ 29న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలైందని ప్రకటన చేశారు. అయితే ఆ తర్వాత మళ్లీ అనేక అవరోధాలు ఏర్పడడంతో ఖమ్మం జిల్లా మళ్లీ ఉద్యమానికి నడుం బిగించి నడిచింది. సకల జనుల సమ్మెలో సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, పార్టీల నాయకులు, కార్యకర్తలు ఉద్యమించడంతో ఉద్యమం తారాస్థాయికి చేరింది. అనంతరం పలు పరిణామాల నేపథ్యంలో 2014 జూన్ 2న పార్లమెంటు బిల్లుతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్ర సాధనకై చేసిన పోరాటంలో కీలక పాత్ర పోషించింది. జై తెలంగాణ, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అన్న నినాదాన్ని హోరెత్తించి తొలిదశ ఉద్యమానికి ఊపిరిలూదింది. ఆ తర్వాత సాగిన మలిదశ ఉద్యమంలోనూ పిడికిలి బిగించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ 10 ఏళ్ల ప్రస్థానంలో ఖమ్మం జిల్లా తన స్వరూపాన్ని మార్చుకుంది. నిధులు, నీళ్లు, నియామకాల నినాదంతో మలిదశ ఉద్యమం ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో గడిచిన దశాబ్ద కాలంలో పరిపాలనా సౌలభ్యం కోసం ఉమ్మడి జిల్లా రెండుగా చీలి కొత్తగూడెం కేంద్రంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పాటైంది. అయితే రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 46 మండలాలు ఉండగా
పోలవరం ముంపు కారణంగా చింతూరు, విఆర్పురం, కూనవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలతో పాటు భద్రాచలం పట్టణం మినహా మిగిలిన 20 పంచాయతీలు, బూర్గంపాడు మండలంలో కొన్ని పంచాయతీలు ఏపీలో విలీనమయ్యాయి. 2016లో జిల్లాల పునర్విభజనతో గార్ల, బయ్యారం మండలాలు, మహబూబాబాద్ జిల్లాలో వెంకటాపురం, వాజేడు మండలాలు ములుగు జిల్లాలో కలిసిపోయాయి. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా స్వరూపం పూర్తిగా మారిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఖమ్మం జిల్లా అభివృద్ధికి నిధుల కేటాయింపుతో పాటు పరిపాలనా పరంగా అభివృద్ధికి కొంత పరుగులు తీసింది. అయితే సీతారామ వంటి కీలక ప్రాజెక్టులో జాప్యం జరుగుతోంది. విభజన చట్టంలోని ఉక్కు పరిశ్రమ అమలుకు నోచుకోలేదు. విద్య, వైద్యం, నీటిపారుదలతో పాటు విద్యుత్, తాగునీరు, రహదారులు తదితర రంగాల్లో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. గడిచిన 10 ఏళ్లలో 50,000 కోట్లకు పైగా నిధులు కేటాయింపు జరిగినా ఇంకా పనులు పూర్తి కాని పరిస్థితి ఉంది. రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆనాటి సీఎం కేసీఆర్ కేబినెట్లో తొలి మంత్రిగా, రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి జిల్లా అభివృద్ధిని పరుగులు పెట్టించారు. ఆయన హయాంలోనే సీతారామ ప్రాజెక్టు మంజూరు, భక్తరామదాసు ప్రాజెక్టు నిర్మాణం, భద్రాద్రి పవర్ ప్లాంట్, కేటీపీఎస్ విస్తరణ, బుగ్గపాడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధి వంటి పనులకు శ్రీకారం చుట్టారు. జాతీయ రహదారులు ప్రస్తుతం పూర్తి దశలో ఉన్నాయి. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనులు పూర్తి కాగా సీతారామ ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జిల్లా నుంచి రెండో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రవాణా శాఖ మంత్రిగా గడిచిన 5 ఏళ్లు పనిచేశారు. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా నుంచి 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గెలవడం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, జిల్లా నుంచి ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాధ్యతలు చేపట్టారు. ముగ్గురు నేతలు జిల్లా అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. రాబోయే 5 ఏళ్ల కాలంలో జిల్లా అభివృద్ధి సాధించాలంటే జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, సీతారామ సాగునీటి ప్రాజెక్టు పూర్తి కావడంతో పాటు గోదావరి, కృష్ణా జలాలతో కృష్ణా ఆయకట్టు, పాలేరు అనుసంధానం వంటి పనులు చేపట్టాల్సిన అవసరం ఉంది. అలాగే రైల్వే లైన్లు, ఎయిర్పోర్టు ఏర్పాటు, ఇతర సదుపాయాలు సమకూర్చాల్సి ఉంది. జిల్లా అభివృద్ధి, పర్యాటక సొగసులు, భద్రాచలం వద్ద 5 పంచాయతీలు తిరిగి తెలంగాణలో విలీనం, పాలేరు నుంచి పర్ణశాల వరకు పర్యాటక కారిడార్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మరి కాంగ్రెస్ సర్కార్ హయాంలో ఇవన్నీ సాధ్యమేనా అన్న ప్రశ్న ఓవైపు మెదులుతోంటే, మరోవైపు 3 మంత్రులు ఉన్న జిల్లాగా పూర్తిస్థాయి అభివృద్ధి సాధ్యమేనంటున్నారు ఖమ్మం జిల్లా వాసులు. తెలంగాణ చిహ్నాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చడం సరైన పద్ధతి కాదని విమర్శించారు బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని బోయిన్పల్లిలో బీఆర్ఎస్ నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10 ఏళ్లైన నేపథ్యంలో గత బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు గొప్పగా సాగాయని తెలిపారు. రక్తాన్ని చూపించి మనకి తెలంగాణని కల్పించారు. కేసీఆర్ గారు ఎన్నో ఇయర్స్ నుంచి కష్టపడి ఈ తెలంగాణ కల్పించారు. మనం 10 ఇయర్స్ అవుతుంది ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటూ. ఈరోజు అందరం కూడా మా వార్డ్ మెంబర్ ప్రోగ్రామ్ మేము మా కార్యకర్తలందరితో కూడా మేము ఇక్కడ అందరం కలుసుకొని అందరం గెట్టుగెదర్ అయ్యేసి ఇక్కడ 10th ఇయర్ మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఢిల్లీలో భానుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. దీంతో రాజధాని నగరవాసులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఓ భవనంపై ట్యాంకులో నీళ్లు పొయ్యి మీద మంటలు పెట్టినట్లుగా ఉడుకుతున్నాయి. అయితే ఈ వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది వైరల్ అయింది.
ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.